నమస్తే, నేను మధు. హీరోలని అందరూ అభిమానిస్తుంటారు, సెలబ్రిటీస్ని కూడా చాలా మంది అభిమానిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కులాలు వర్గాలు అంటూ విభేదించుకుంటూ అభిమానిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ అయితే వస్తుంది. ఈ కులాల పిచ్చి, కులాంతర్గాలు ఇవన్నీ కూడా కేవలం ప్రజల వరకే అని, సెలబ్రిటీలు కులాంతర వివాహాలు చేసుకుంటారని చెప్పుకుంటున్నారు. సరే, కులాంతర వివాహాలు పక్కన పెట్టేస్తే ఎక్కువ శాతం టాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీలు మాత్రం రెడ్డి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంతుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ టాలీవుడ్ హీరోలు చాలా మంది కూడా రెడ్డి అమ్మాయిలని పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలో నిజం ఎంత ఉంది? మరి రెడ్డి అమ్మాయిలకి ఎందుకంత ప్రియారిటీ ఇస్తున్నారు? కులాన్ని ఆధారంగా చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారా, లేకపోతే డబ్బును ఆధారంగా చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో జరిగే పెళ్ళిళ్ళు అంటే హీరోలు, స్టార్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఎవరైనా సరే కులాంతర వివాహాలు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్వాగతించాల్సిన విషయం. కులరహిత సమాజం కోసం మనం పాటుపడతా ఉన్నాం. మనకు తెలుసో తెలియకో ఈ సమాజంలో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది, మనందరికి తెలిసిందే. దురదృష్టవశాత్తు ఈ నిచ్చెన మెట్లలో కొన్ని కులాలు తక్కువ, కొన్ని కులాలు ఎక్కువ, కొన్ని కులాలు సమానము, లేదా ఆ కులం ఈ కులం కన్నా గొప్పది, లేదా ఆ కులం ఈ కులం కన్నా తక్కువది అనే ఒక భావజాలంతో వందల సంవత్సరాలు బతికిన ఈ సమాజం. కానీ ఈ అభ్యుదయ యుగంలో ఈ సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత, వైజ్ఞానంగా అభివృద్ధి చెందిన తర్వాత కులాలకు అతీతంగా వ్యవహరించడానికే మనం ప్రయత్నిస్తున్నాం. ఒకనాడు స్కూల్లో, పాఠశాలల్లో, విద్యా విధానంలో కులాల వేరువేరుగా కూర్చోబెట్టుకుంటున్నటువంటి చదువులు చదివినటువంటి రోజుల నుంచి అందరం కలిసి విద్య నేర్చుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ప్రయాణాలు చేసినా కూడా ఎవరో తెలియకుండా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. మనం హోటల్కి వెళ్ళి తింటున్నాం అంటే ఏ కులపైన వండుతున్నాడో, ఏ మతం వండుతున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు ముస్లిమ్స్ వండేటువంటి హలీం సాంప్రదాయాన్ని మనం అందరం గతం నుంచి చాలా చర్చ జరుగుతూ ఉంది. హిందువులో 80% తినేస్తున్నారు, అది 20% మాత్రం ముస్లిం తింటున్నారు. ఇంత హ్యాపీగా వెళ్తున్నటువంటి ఈ సమాజంలో అయినప్పటికీ కుల జాడ్యము, కుల ప్రస్తావన తరచూ వస్తూనే ఉంది. ముఖ్యంగా సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలో ఈ ప్రస్తావన ఉంది. రాజకీయ రంగంలో ఖచ్చితంగా కుల ప్రాతిపాదికంగా ఓట్లు అడగడం, కుల ప్రాతిపాదికంగానే ఓట్లు వేయడం అనేది అందరికీ తెలిసేటటువంటి విషయం. ఇకపోతే సినిమా రంగంలో కులరహితంగా కనిపిస్తుంటుంది. సహజంగా అలాగే ఉంటుంది కూడా. అభిమానులు కూడా మ్యాక్సిమం చాలా తక్కువ వరకే కులాన్ని చూసి అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ మిగతా వాళ్ళు మొత్తం అందరూ ఉంటారు. ఒక హీరోకు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అక్కడ కుల పట్టింపులే ఉండవు. అలాగే హీరోకు కూడా కుల పట్టింపులు ఏమి ఉండవు. వ్యక్తిగత జీవితంలో కూడా, ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి కుల పట్టింపులు ఉండవేమో. అందుకనే వాళ్ళ వివాహ విషయంలో వస్తే, పర్సనల్ లైఫ్ల విషయంలో చాలామంది కులాతీతంగానే చేసుకున్నారు. కానీ కుల ప్రస్తావనలో కులంలోనే చేసుకోవాలని ప్రవర్తించినట్టు కానీ, వ్యక్తిగతంగా కావాలని కుల అమ్మాయిల కోసం తాపత్రయపడినట్టు దాఖలు అయితే లేవు. ప్రేమించిన అలాగే ఉంది. ప్రేమ అంటే అలాగే కులరహితంగానే ఎక్కువగా ఉంటుంది. లేదా అరేంజ్ మ్యారేజ్లు అయినా సరే కులానికి అతీతంగానే చేసుకున్నారు. మన ముఖ్యంగా తెలుగు స్టార్స్, తెలుగు సూపర్ హీరోస్ అందరూ కూడా అల్లు అర్జున్ స్నేహారెడ్డిని, రామ్ చరణ్ ఉపాసన రెడ్డి, తర్వాత శర్వానంద్, ఇట్లా ఎవరు తీసుకున్నా కూడా మంచు విష్ణు అండ్ మనోజ్ కూడా వాళ్ళ వైవాహిక జీవితంలో ఇద్దరిని కూడా రెడ్యూస్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కులరహితంగా చేసుకున్నారని మనం గర్వించాలా? ఒకవైపు ఇంకో మా రెడ్డిల అమ్మాయిలే చేసుకున్నారు, వీళ్ళ వాదన వింటా ఉన్నాం. వాస్తవానికి అయితే వాళ్ళు కులరహితంగానే చేసుకున్నారు. వాళ్ళలో ఆదాయం ఉందా, ఆస్తులు ఉన్నాయా, కోట్లు ఉన్నాయని అంటే వాళ్ళకున్న పరిచయాలు, వాళ్ళకున్న స్నేహం, వాళ్ళకున్నటి సెలబ్రిటీ వాదాల్లో ఆ స్థాయి వాళ్ళే ఉంటారు. అలాగే మనం ఆస్తిని చూసి చేసుకున్నారని చెప్పడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళకున్న పరిచయాల్లో నమ్మకానికి పెట్టిన పేరుగా ఉంటుంది. నాకు ఈ సందర్భంగా పెళ్ళిళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు మళ్ళీ మా అభిమాని నటుడు శోభనుప గారి ముచ్చట కూడా చెప్పాల్సి ఉంటుంది. తన వైవాహిక జీవితంలో తన గురువు గారి యొక్క కూతుర్ని కేవలం గురువు గారు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నారు అని చెప్పేసి, అతను కూతురు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తను ముందుకెళ్ళి తన కూతుర్ని పెళ్లి చేసుకున్నారని చెప్పి అక్షర సత్యం ఇది. అలాగే తన కుమారుడి వివాహ విషయంలో తనకు పరిచయిస్తున్నటువంటి ఒక
ప్రొఫెసరే, మంచి లెక్చరర్, వాళ్ళ కూతురు అమ్మాయి కూడా సాంప్రదాయబద్ధంగా ఉంది, బట్ వాళ్ళకి ఆస్తి లేదు. అయినా కూడా తానే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి మా ఇంటి కోడలు చేసుకుంటామని చెప్పేసి ఒక సాధారణ ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళ కూతుర్ని శోభన్ బాబు ఇంటికి తెచ్చుకున్నాడు. ఇప్పట్లో ఎవరైనా ఉన్నారా సార్ అలాంటి హీరో? ఇక నేను ఇలా లేరని చెప్తే వీళ్ళని విమర్శించినట్టు అవుతుంది. సో అట్లా శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితంలో తనకు 3 కూతుర్లు, ఒక కుమారుడు అనుకుంటా. వీళ్ళ వివాహాలన్నీ కూడా సాధారణమైనటువంటి, అంటే ఎట్లాంటి ప్రొఫైల్, రిచ్ ప్రొఫైలు లేదా క్యాస్ట్ ప్రొఫైల్ అన్న విధంగా కాకుండా తనకు నమ్మకంగాను, పొందిగాను, సంసారంగాను ఇట్లా ఏదో సాంప్రదాయబద్ధంగా ఎలా ఆశించారో ఆ విధంగా చేశాడని పేరు. ఎందుకంటే తనకు ఆస్తి ఉంది, కానీ మనకు మంచి వాళ్ళు రావాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేసినట్టు కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వివాహ విషయంలో ఇప్పుడు తారలు అంటే సొంత ఎవరి కులాల వాళ్ళు చేసుకోవడం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా కులాంతరం చేసుకుంటున్న సంఖ్య పెరుగుతూ ఉంది. అట్లాంటి వాళ్ళంతా కూడా ఆరాటపడుతున్నా కూడా ఇట్లాంటి సెలబ్రిటీలు కూడా కులరహితంగా పెళ్లి చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నందుకు మనం ఆహ్వానించాలి. కానీ వాళ్ళలో ఒక కులం వాళ్ళే ఉన్నారని చెప్పడం అనేది సహేతుకం కాదు. అది సో ఏది జరిగినా కూడా సెలబ్రిటీలు ఈ స్థాయిలో కులరహితంగా పెళ్లి చేసుకుంటూ నవ సమాజం గురించి కొత్త సమాజం నిర్మిస్తున్నందుకు మనం స్వాగతించాలి. సో ఏదేమైనా సరే హీరోల మధ్య మాత్రం కులాల విభేదాలు లేవు, కానీ ఫ్యాన్స్ మధ్య, ప్రజల మధ్య కుల విభేదాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మా మధ్య లేవు అంటూ వాళ్ళు కులాంతర వివాహాలు అయితే చేసుకుంటున్నారు. మరి రేపు భవిష్యత్తుకు బాటలు, ఎందుకంటే వాళ్ళు చేస్తేనే కదా ఇక్కడ ఫ్యాన్స్ కూడా పాటిస్తారు, ఆ రీతిలో కూడా తీసుకోవచ్చు. మరి దీని గురించి అయితే రకరకాల వార్త అయితే మరి వైరల్ అవుతున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.